విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే మహిమ నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే. నీ గుణాతిశయములు ధరణే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే. నీ గుణాతిశయములు ధరణే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే మహిమ నీకే ప్రభు. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే మహిమ నీకే ప్రభు. ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
అందరికీ వందనాలు. మరి నీ సాక్ష్యం చెప్పటానికి అవకాశం లేదు. నాకు ఇచ్చిన సమయంలో సాక్ష్యానికి ఎక్కువ సమయం లేదు కనుక కొన్ని నిమిషాలు, కొన్ని మాటలు. ఒక నెలలోనే పోయిన నవంబరు 28లో మరి ముక్కు ఆపరేషన్ జరిగింది. మీ అందరు ప్రార్థన చేశారు. మరి చెవు ఆపరేషన్ అయినప్పుడు ఎవరికి చెప్పలేదు, కనీసం మా సంఘంలో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు చూసినా ఆపరేషన్లే అంటాడని ఎవరికి చెప్పలేదు. దేవుని మహాకృపని బట్టి మరి దేవుడు ఆపరేషన్ అయిన తర్వాత 5వ రోజు మరి మదన్న ద్వారా డాక్టర్ మన సంఘానికి వస్తున్న అభిషేక్ డాక్టర్ ద్వారా ఆపరేషన్ జరిగింది. అట్లాగనే మరి ఆపరేషన్ అయిన తర్వాత 5వ రోజే ఒక 30 సంవత్సరాల నుంచి తెలిసిన బ్రదర్ ఫోన్ చేసి, అంటే నాకు ఆపరేషన్ అయిందని తెలియదు, బ్రదర్ మీరు ఎక్కడున్నారంటే ఇంటి దగ్గర ఉన్నాను అన్నాను. సాయంత్రం మా ఇంటికాడ సడన్గా ఆయన ఫోన్ చేసి, సాయంత్రం మా ఇంటికాడ ప్రేయర్ ఉంది మీరే రావాలంటే, సరే ఆలోచించి చెప్తాను అన్నాను. నేను ఆలోచించి చెప్తాను అనేసరికి ప్రార్థన చేశాను. బెడ్ పైనే ఉన్నాను, ప్రార్థన చేస్తే మరి దేవుని మాట ఇచ్చాను. నేను సేవల్లో వచ్చినప్పుడు 19 సంవత్సరాలు పూర్తి అయినాయి. మరి పాత స్థలంలో వెనకాల చివర్లో కూర్చునేవాడిని. అయితే అన్న సేవకు పిలుపున్న వాళ్ళు అందరు ముందుకు రావాలంటే ఒక 20 మంది పైన వచ్చారు. నేను కూర్చొని ఉన్నప్పుడు అన్న పాండు బ్రదర్ కూడా రావాలని పేరు పెట్టి పిలిచి మరి ఆ గుంపులో నన్ను చేర్చాడు. అయితే 19 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు మరి టైం వేస్ట్ చేసుకున్నాను. ఈ 19 సంవత్సరాల్లో దేవుని మాట ఇచ్చాను. మరి అన్న బైబిల్ తీసుకొని అన్న బైబిల్ చేతులు పెట్టి దేవుని మాట ఏమంటే మాట ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే, నా ఊపిరి ఉన్నంత వరకు, నేను మాట్లాడే వరకు, నేను నడిచే వరకు నీ సేవలో సాగుతానని దేవుని మాట ఇచ్చాను. మరి అట్లాగని ఈ పట్టీలన్నీ కట్టుకొని ఉన్నాయి, మొత్తం నెత్తి నిండా పట్టీలు ఉన్నాయి. అయినను సాయంత్రము ఆ కారు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళు చూసేసరికి ఆశ్చర్యపడుతున్నారు. మరి ఏం బ్రదర్ అట్లా అంటే, ఆపరేషన్ అయింది, అంత కష్టంగా ఉంటే కూడా మీరు వచ్చారని వాళ్ళు సంతోషపడ్డారు. మరి అక్కడ దాదాపు 15-20 మంది దేవుని తెలియని వారు వచ్చారు, కుటుంబీకులు. వారిని సువార్త చెప్పటానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అట్లాగనే పోయిన వారము నేను కూర్చున్న ప్రేయర్ రూమ్లో కూర్చొని ఏమని ఆలోచిస్తున్నా అంటే, ఏంది ముక్కు ఆపరేషన్ అయింది, అంతకుముందు 2 యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయేటోని బ్రతికాను, మళ్ళీ ముక్కు ఆపరేషను, చెవు ఆపరేషను, ఇవన్నీ ఏంటి అని ఆలోచిస్తుంటే దేవుడు గంభీరంగా ఏమన్నాడంటే, బయట పోయి చూడమన్నాడు. మరి నీ ఉద్యోగం చేసేటప్పుడు మరి సతమత పడుతుండే, కొత్త కారు ఇచ్చిన, నీకు కొత్త స్కూటీ ఇచ్చిన, ఇల్లు ఇచ్చిన, మరి నీకేం తక్కువ చేసిన, కన్యాకుమారి నుంచి గోవా వరకు తిప్పిన అని దేవుడు తెలిపేసరికి, మరి దేవుడు అప్పుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, బండ మీద నీ పాదంలో నిలిపాను అని కీర్తన 40లో రాసిన ప్రకారం, మరి ఆ క్రీస్తు అనే బండ పైన దేవుడు నన్ను అప్పుడు భయపడి సుధాకర్ బ్రదర్ చెప్తే, ఆయన దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు, ఆయన బలపరిచాడు. దేవుని మహాకృపని బట్టి మరి రాత్రి ప్రేయర్ చేసుకున్నప్పుడు ప్రేయర్ అయిపోతుంది. మరి ఆ ఛత్తీస్గఢ్ వాళ్ళు, మేము ఎండాకాలం నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను కదా, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఫోన్ చేసి బ్రదర్ ఈసారి జనవరి నుంచి వరుసగా మీటింగ్లు ఉన్నాయి, అది మీరు రావాలన్నారు. నేను అన్నాను, అట్లా ఆపరేషన్ అయింది బ్రదర్ అంటే, ఒక బైక్ కానీ కార్ కానీ రిపేర్ చేసిన తర్వాత దేవుడు ఎంత మరి రిపేర్ చేసుకొని నడిపిస్తాం కదా, అట్లాగనే దేవుడు మీ జీవితంలో ఆపరేషన్ అయిందంటే నీలో ఉన్నాయన్నీ తీసేసి ఇంకా బలంగా వాడుకోవటానికి
దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడని వాళ్ళు చెప్పటం సంతోషపడ్డాను. మరి జనవరిలో మరి మీటింగ్లోనే ఛత్తీస్గఢ్ పోయినసారి ఎండాకాలం వెళ్ళినప్పుడు చాలా కష్టపడ్డాను. ఎట్లా కష్టపడ్డానంటే మేము వెళ్ళేసరికి ఏది సుమో కారు ఉండే, టాటా సుమో కారు ఉండే. దాంట్లో నేను ముందర కూర్చున్న తర్వాత 10 మంది కూర్చున్నాము ఆ ఛత్తీస్గఢ్ పోవటానికి. వెళ్తున్నప్పుడు సడన్గా ఆ బ్రదర్ ఏమన్నారంటే, నన్ను ఆహ్వానించిన బ్రదర్ ఏమన్నారంటే, మా నాయన హాస్పిటల్లో ఉన్నాడు, మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోదామని చెప్పారు. హాస్పిటల్లో అడుగుపెట్టాము. ఆ బెడ్ దగ్గర వెళ్ళేసరికి వాళ్ళ నాయన చనిపోగానే ఆయన అన్నాడు, ఈ బండి తీసుకొని మీరు వెళ్ళండి అంటే, మరి నాయన చనిపోయింది కదా, మరి సుమో ఎట్లా తీసుకుపోతామని తల ఒక బైక్ ఇద్దరిద్దరు కూర్చొని 10 మంది బైక్లు తీసుకొని ఆ ఛత్తీస్గఢ్ 100 కిలోమీటర్ లోపల వెళ్ళేసరికి అక్కడ ఒక సాక్ష్యం విన్నాను. నేను నిజంగా సేవ అంటే ఇట్లాంటి సేవ చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఆయన ఏం సాక్ష్యం చెప్పాడంటే, 10 కిలోమీటర్ లోపల వెళ్ళాలి అంటే అడవిలో బైక్ వెళ్ళే త్రోవ ఉంటుంది, వెళ్ళాలి. అయితే సాయంత్రం ప్రేయర్కి వెళ్ళాలి. వచ్చి బైక్లో పెట్రోల్ చూస్తే లేదు, ఇంట్లో డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచన చేసి అంట ఇంట్లో అది తవ్వేది ఉంటుంది చూడండి, గడ్డ పలుగు లాంటిది తీసుకుపోయి ఆ పాత సామాన్లు పక్కనే అమ్ముతారంట. వాళ్ళకు ఇస్తే 200 రూపాయలు ఇచ్చారంట. ఆ 200 రూపాయలు పెట్రోల్ పోసుకొని అడవిలో పోయి ఆ రాత్రి దేవుని సువార్త అందించాడు. మరి దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత మరి నేను కష్టపడకుంటే ఎట్లా అని ఆ రోజు నేను దేవునికి మాట ఇచ్చాను. దేవుని కొరకు మరి దేవుడు నన్ను వాడుకోవాలి. మరి అట్లాగనే అనేక ప్రజల మధ్యలో దేవుడు నిలబెట్టాలి. మరి సమయము కొద్దిగానే ఉంది కాబట్టి ఈ 19 సంవత్సరాల సేవలో దేవుడు నన్ను పిలిచినప్పటి నుంచి మరి నాగార్జున సాగర్ ప్రాంతంలో చర్చి కట్టడము, మరి ఎన్నో ప్రయాణాలు కష్టాలు అన్నీ ఉన్నాయని చెప్పుకునేది కాదు, కానీ దేవుడు నిలబెట్టాడు, మరణం నుంచి తప్పించాడు, మరి భయంకరమైన రోగం నుంచి తప్పించాడు. అయితే ఒక విషయం మర్చిపోయాను నేను. అయితే సాయంత్రం మా బిడ్డ వచ్చింది, ఆలోచించుకుంటూ దేవుడు పలికిన తర్వాత సాయంత్రం మా నా బిడ్డ వచ్చి ఏమన్నదంటే, డాడీ నాకు జాబ్ వచ్చింది అన్నది. హల్లెలూయా. చిన్న వయసు 19 సంవత్సరాలు ఇప్పుడు రన్నింగ్ ఆమెకు. నాకు జాబ్ వచ్చింది. 25 మందిలో ప్రత్యేకంగా ఈమెకే జాబ్ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద కంపెనీ అంట. మరి చిన్న వయసులో జాబ్ రావటం ఏంటివి నేను ఊహల్లో కూడా అనుకోలేదు. దేవుడు ఈ విధంగా ప్రతి ఉత్తరము నేను ఆలోచిస్తుంటే నేను ఉన్నానని దేవుడు నాకు భరోసా ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యంలోనికి వెళ్దాము. మరి ఇక్కడ వాక్యం అంటే గొప్ప సేవకులు ఈ స్థలంలో వాక్యం ప్రకటించారు. మరి ఎన్నిక లేని నన్ను అంత వాక్యం అంటే అసలు నేను సేవకు వెళ్ళేసరికి అన్న ప్రార్థించి పంపినప్పుడు నాకు ఒకటే పాట వచ్చు, ఒకటే వాక్యం వచ్చు అంతే. ఆ ఒకటే వాక్యం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం. ఒకటే పాట ఏంటంటే, ఎన్ని తలిచినా ఏది అడిగినా. ఆ పాట ఎవరు నేర్పించారంటే, నాకు 3 స్నేహితులు ఉండే, డానియల్, రాజు, సుధాకర్ అంటే ప్రశాంత్ వాళ్ళ అన్న, ఆయన పంతులు అంటాం మేము. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చేది చర్చికి. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పాడేది నేను పాడేది అంతే. మరి అట్లాంటి మరి ఆ 3 స్నేహితులు వేరువేరుగా అయిపోయినాం, కానీ
దేవుడు నన్ను ఒక సంఘ కాపరిగా నియమించాడు, నిలబెట్టాడు. దేవుని కృప. వాళ్ళకు వాక్యం తెలుసు, పాటలు తెలుసు. వాళ్ళు ఒక పాట నేర్పించారు, ఎన్ని తలిచినా ఏది అడిగినా అంతే నీ చిత్తము అనే పాట మాత్రమే తెలుసు. కానీ దేవుడు అంచెలంచెలుగా మరి ఆయన నిలబెట్టి వాడుకుంటున్నారు. అయితే నాకు సేవకు పిలుపుని గురించి ఈరోజు కొన్ని మాటలు ధ్యానించుకుందాము. పిలుపు అంటే యేసు ప్రభు చాలామందిని పిలిచాడు. పిలిచిన వారిలో కొందరు నిలబడ్డరు, కొందరు నిలబడలేకపోయారు. అయితే ఈరోజు దేవుడు మనకు పిలిచిన పిలుపు ఏంటి? ఈరోజు మన వాక్యంలోని ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27 మనము మొదటి వచనంలో చూసినట్టయితే నా గొర్రెలు నా స్వరం వింటాయని వాక్యం ఉన్నది. చూడండి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన స్వరం వినే భాగ్యము ఈ భూలోకంలో అందరికీ లేదు, కానీ రక్షింపబడిన మనకు దేవుడు ఇచ్చాడు. ఏమంటున్నాడు తర్వాత? ఏముందంటే నన్ను వెంబడిస్తాయి. చూడండి, ఆయన స్వరం వింటూ కష్టం రాగానే కొంతమంది వెంబడించటం మానేస్తారు కదా, కానీ ఆయనను వెంబడించాలంటే చాలా కష్టతరమైన, చాలా కష్టం ఉంటుంది, చాలా నష్టాలు కూడా జరుగుతాయి. కానీ వెంబడించటానికి దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో మనం నిలబడ్డామా? తర్వాత అంటాడు ఆయన ఏమంటున్నాడంటే నేను వాటిని నిత్య జీవం ఇస్తాను అన్నాడు. ఈ నిత్య జీవం కొరకు మనము వెంబడించాలి. తర్వాత అవి ఎన్నటికి నశింపవని అంటున్నాడు. అది ఎన్నడు అంట నశింపవంట. చూడండి, తర్వాత అంటాడు ఆయన చేతుల నుండి ఎవరు కూడా దొంగలించలేరు, అపహరించలేరు కదా. కాబట్టి మనము వెలబెట్టి కొనబడిన ప్రజలము. కాబట్టి ఆయన స్వరం వింటున్నామా? స్వరం వింటే నిజంగా దేవుని వెంబడించాలి. వచ్చిన కష్టాల్లో నిలబడాలి, జరిగిన నష్టాల్లో దేవుని కొరకు నిలబడాలి. కాబట్టి యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను తలుపు నొద్దనే ఉన్నా అంటున్నాడు. ఎక్కడ? నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు. దేవుడు హృదయంలో మాట్లాడుతుంటాడు. చాలాసార్లు దేవుడు హృదయంలో మాట్లాడుతుంటాడు. ఒక నష్టం జరిగే ముందు, ఏదైనా కష్టం జరిగే ముందు దేవుడు హెచ్చరిస్తాడు. హృదయంలో దేవుడు హెచ్చరిస్తాడు. కాబట్టి మరి దేవుడు ఎక్కడ నిలిచి ఉన్నాడంటే తలుపు వద్దనే నిలిచి ఉన్నాడు. మరి తలుపు వద్ద నిలిచి ఉన్న దేవుని మనము ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, తర్వాత అంటాడు నేను అతని వద్దకు వచ్చి అతనితో ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? రాయబడి ఉంది కదా ప్రకటన గ్రంథం 3:20లో. ఏం చేస్తాడు? అతనితో నేను కూడా, నాతో కూడా అతడును ఏం చేస్తాడు? భోజనం చేస్తాడంట. చూడండి, సృష్టికర్తతో మనం కలుసుకోవటము, సృష్టికర్తతో మనం ఉండటము, ఒక పేరుగాంచిన వ్యక్తులతో మనం ఉంటేనే గొప్ప భాగ్యం అనుకుంటాం కదా. నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ వస్తే ముఖ్యమంత్రి కానీ మన నలుమూల దేశంలో ఉన్న వాళ్ళందరూ లైన్ కట్టిరు. చూడండి, ఒక మనిషి పేరు వస్తే ఆ మనిషి వెంట అంత ఇది ఉంటే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మన హృదయం అనే తలుపుని తట్టుతున్నప్పుడు ఆయన స్వరం వింటున్నామా? ఈరోజు 4 అభిషేకించబడ్డరు. మీ పిలుపు ఏంటి? ఉన్న దగ్గరనే సేవ చేసుకోవాలన్నా, లేకుంటే దేవుణ్ణి అడగాలి. మా సొంత ఊరు మల్లెపల్లి దగ్గర యువతలు ఉంటుంది, వెంకటంపేట. దేవుడు 60 కిలోమీటర్ దూరంలో నన్ను సేవకు పిలిచాడు. ముఖపరిచయం లేదు. అప్పటికి నేను సేవకు వెళ్ళినప్పుడు
మన చర్చి ఒకటి, పక్కన ఒక డబ్బా చిన్న ఒక ఇల్లు ఉండే, అంతే. ఈరోజు చూస్తే మరి పెట్రోల్ బంక్ వచ్చినాయి, స్కూళ్ళు వచ్చినాయి, డాబాలు వచ్చేసినాయి, ఓ 3-4 అంతస్తు స్టోర్, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, హోల్సేల్ షాపులు కూడా వచ్చేసినాయి. ఎందుకు కారణం ఏంటంటే, ఆ స్థలానికి ప్రార్థనకు మన పాస్టర్ గారిని తీసుకెళ్ళాను నేను. అప్పుడు మారుతి వ్యాన్ ఉండే. పాస్టర్ గారిని తీసుకెళ్ళినప్పుడు చుట్టూ కంప చెట్లు ఉండే, బండ ఉంటుండే, ఒక్క ఇల్లు లేదు. కనీసం నీళ్ళు తాగుదామంటే ఒక బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ అర్ధగంట కొడితే అరబిందె వచ్చేది, అటువంటి బోరింగ్ ఉండే. అది వచ్చే నీళ్ళు కూడా అది ఎంత అంటే మొత్తము పాడైన నీళ్ళే అని, అది కూడా దొరకకపోయేది. అక్కడ నీళ్ళ ప్రాబ్లం చాలా కష్టంగా ఉంటుండే, కరెంట్ లేకుండే. అయితే వచ్చి ఏం ప్రార్థన చేశాడంటే, ఈ స్థలాన్ని ఏదైనా మార్చమని ప్రార్థన చేశారు. ఎవరు? మన కాపరి ఏదైనా మార్చమని ప్రార్థన చేశాడు. నేను అక్కడే వింటున్నాను. తర్వాత ఏం ప్రార్థన చేశారంటే, వీరిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరినీ దాదాపు 14 ప్రాంతాల నుంచి వస్తారు. అక్కడ పండగ ఒక్క కుటుంబమైనా ఆడికి వస్తారు, 2 వస్తారు, 10 మంది అయినా వస్తారు. 14 ప్రాంతాల నుంచి ఆ ప్రాంతంలో దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఇది అనేకులకు సెంటర్ అని. ఏం లేనప్పుడు దేవుడు మాట్లాడిండు, అనేకులకు సెంటర్. పోయిన వారం మనవాళ్ళు వెళ్ళారు, అక్కడ చాలా సంతోషపడుతున్నారు, వాక్యం పంచుకున్నారు, చాలా బాగా అర్థమైందని అడిగాను వాళ్ళకు, చాలా బాగా చెప్పారని సంతోషపడుతున్నారు. కాబట్టి దేవుని స్వరం విని దేవునితో మనం సహవాసం చేసే భాగ్యము మరి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆ భాగ్యాన్ని మనము వినియోగించుకుంటున్నామా, వాడుకుంటున్నామా లేదా? ఓసారి మనము ఆదికాండంలో వెళ్తే, దేవుడు వీరి కొరకు ఏదైనా వనాన్ని ఏర్పాటు చేశాడు. వారి కొరకు, ఎవరికి? ఆదాము హవ్వ కొరకు. కానీ అక్కడ ఒక స్వరం విన్నారు వీళ్ళు. ఎప్పుడు విన్నారు ఆ స్వరం అంటే, మనము ఆదికాండంలో చూసినట్టయితే 3వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడి ఉన్నది. ఎప్పుడు విన్నారు వీళ్ళు స్వరము? దేవునితో ఉండే స్వరం వినే అవసరం లేదు వాళ్ళకు. కానీ పాపములో పడ్డప్పుడు వీళ్ళు ఆ స్వరం విన్నారు. ఏమని చెప్తున్నారంటే, దేవుడని యెహోవా ఆదామును పిలిచినప్పుడు, చదవండి ఒకసారి. దేవుడని యెహోవా ఆదామును పిలిచినప్పుడు నీవెక్కడ ఉన్నావని ఆదామును అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, తోట మధ్యలో, నేను తోటలోనే నీ స్వరం వింటున్నాను. ఎక్కడ వింటున్నాడు? తోటలో దాక్కునే అవసరం లేదు ఆయనకు, కానీ దాక్కున్నాడు, భయానికి దాక్కున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, మనిషిలో పాపం ఎప్పుడైతే వచ్చిందో దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనకు తలుపునద్దనే ఉన్నాడు, మన సమీపంలో ఉన్నాడు. కానీ మనము ఆయన స్వరం విని, ఆయన చెప్పిన రీతిగా మనంతో ఆయన భోజనం చేయాలని ఆయన సంకల్పాన్ని మనం నెరవేరుస్తున్నామా? నిజంగా ఈ రోజుల్లో మనం చూసినట్టయితే, ఈ ఆది దంపతులు దేవుడు మరి వీరిని ప్రత్యేకపరిచిన వీరిద్దరూ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని అతిక్రమించారో, మరి ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివినట్టయితే, 3వ అధ్యాయము 23వ వచనంలో
ఒకసారి మనం చదివినట్టే దేవుడైన యెహోవా ఆ, అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటల నుండి అతని పంపివేశాను. ఎక్కడి నుంచి పంపించేశాడండి? దేవునితో ఉండే భాగ్యము, దేవునితో ఉండే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మరి దేవునితో ఉండాలని, దేవుడు మనతో ఉండాలని ఆయన గొప్ప భాగ్యం, మనం ఆ గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటే అది దేవుని నుంచి మనము పోగొట్టుకుంటాము. కాబట్టి మరి దేవుడు విడిచిపెట్టాడు అంతటితోని? మనిషిని విడిచిపెట్టలేదు కదా. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ మోషేని ఏర్పాటు చేసుకొని అదే నిర్గమకాండములో మనం వెళ్ళినట్టే చూసినట్టయితే 3:4 చూసినట్టయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన ఒక స్వరం ద్వారా పలకరిస్తాడు, మోషే మోషే. ఈరోజు దేవుని స్వరం వినే అనుభవం మనము ఉన్నామా? లేకుంటే మనము పైన ఏదో చెప్పింది యూట్యూబ్లో విని ఆయన బాగా చెప్తాడు, వీళ్ళ బాగా చెప్తాడు, వాళ్ళు బాగా పాటలు పాడతారు, వీళ్ళు బాగా పాటలు పాడతారు, వాళ్ళని అనుకరించి మనము దేవుడిచ్చిన మనకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నామా? కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషేను ఏమన్నాడంటే, నా ప్రజలు నశించిపోతున్నారు, దాసత్వంలో ఉన్నారు, నీవు పోయి విడిపించాలి. ఆయన అనేకమైన సాకులు చెప్పి ఉండవచ్చు, కానీ ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. లోబడటం ముఖ్యము, చెప్పింది కాదు మనం చెప్పుకోవటం. లోబడాలి. ఈరోజు మనకు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని చూడండి, అనేక ప్రాంతాల్లో అన్న పాస్టర్ గారు ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో విజయబాబు అన్న, నేను అనేక ప్రాంతాలు వెళ్ళాం మేము. నా ఒకవైపు డ్యూటీ ఉంటుండే, నాకు ఆర్టీసీలో డ్యూటీ అంటే తెలుసు కదా. నేను ఉండేదేమో ప్రేమ్నగర్లో, డ్యూటీ చేసేదేమో ఆర్టీసీ డ్రైవరు. ఎంత మాస్ ఉంటారు కదా. అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని అలవాట్ల నుంచి దేవుడు విడిపించాడు. ఒకరోజు నేను చర్చికి వెళ్తుంటే నేను వెనకాల కూర్చునేటోని, ఎప్పటికి కూడా వెనక బిల్డింగ్, సైడ్ బిల్డింగ్ అంటారు కదా, అక్కడ పోయి ఇట్లా తల వాల్చుకొని పండుకునేటోని. చాలామంది నిద్ర వచ్చిన వాళ్ళకు నేను ఒక సూచన చెప్తా. ఒక సహోదరి ఏమన్నదంటే, వచ్చినప్పుడల్లా నిద్ర వస్తుందట. ఎక్కడ? చర్చికి వచ్చినప్పుడే అంట. పాటలు పాడేటప్పుడు నిద్ర రాదంట, సాక్ష్యాలు చెప్పేటప్పుడు నిద్ర రాదంట. ఎప్పుడు నిద్ర వస్తుంది అంటే వాక్యము స్టార్ట్ కాగానే నిద్ర వస్తుందట. అమ్మ ఏం చేయాలని ఆ నీళ్ళు కొట్టుకుందట. ఒక వారం వచ్చి బాగా ముఖం కడుక్కుంది, కానీ అట్లనే నిద్ర వస్తుంది. నా పరిస్థితి కూడా అట్లనే ఉండే. వెనక బిల్డింగ్లో పోయి కూర్చొని ఇక నిద్రపోయేటోని. నిద్ర కొరికి ఆడికి పోగానే నిద్ర వచ్చేది నాకు. ఎందుకో మరి ఆడికి పోగానే నిద్ర వచ్చేది. శ్యామ్ సుందర్ అనేమో మాకు ఇన్ఛార్జి. ఆయన వస్తుడు, కాలు పక్క పెట్టుకో, అక్కడ ఎందుకు గోడకి ఎందుకు అనుకున్నామంటే నేను అన్నాను, గోడ ఎందుకు ఉందని నేను అన్నాను ఆయనకు. చూడు, ఆయనేమో గోడకి ఎందుకు అనుకున్నామని ఆయన అంటే, గోడ ఎందుకు కట్టిరీడా, ఈ గోడ కట్టుకు ఇక ఫోన్లో వీళ్ళతో ఏడ మేము పెట్టుకుంటామని ఆయన పాపం ఇట్లనే చూసుకుంటూ వెళ్ళిపోయేది. అటువంటి అయితే ఈ సహోదరి ఏం చేసిందంటే, ఏమైనా కానీ అని ఆ బ్యాగులో ఏం తీసుకొచ్చింది తెలుసా? నీళ్ళ బాటలు తీసుకురాలేదు, కారం పొడి తీసుకొని వచ్చేసింది. నిజంగా కారం పొడి తీసుకొని వస్తే వాక్యం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈమె ఏం చేసిందంటే, జరసేపు చూసింది, అట్లనే నిద్ర వస్తుందంట. తీసింది, రెండు కళ్ళలు వేసుకొని ఒకటే ఏడుస్తుంటే దేవుడు ఆత్మతో నింపినేమో వీళ్ళు అనుకుంటారు. చాలామంది ఇదే అనుకుంటారు కదా. ఆమె ఏడుస్తుంటే వీళ్ళేమనుకుంటారు, సంఘస్థులు ఆత్మతోని నింపిండు కాబట్టి
ఆమెమో ఈ బాధ నిద్ర బాధ తప్పించమని ఆమె చేసిన ప్రయత్నం అప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్ర లేదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఒకటి పొందుకోవాలంటే ఒకటి వదిలిపెట్టాలి కదా. సుఖాన్ని దేవుని వెంబడించినప్పుడు కొన్ని విడిచిపెట్టాలి. నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు నా 5 గంటలకు ప్రార్థన చేసుకుంటున్నా. రోజు డ్యూటీ పోయేటప్పుడు రోజు ప్రార్థన చేస్తా. ఆ రోజు కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి హెచ్చరించిండు నన్ను. నాకు ఏడుపు వచ్చేసింది. ఎప్పుడు ఏడుపు రాదు, ప్రార్థన చేస్తే ఏడుపు వచ్చేసింది ఏందని వాక్యం చదివితే దేవుడు హెచ్చరించి రేపటి నుంచి నీ ఉద్యోగం మానేసేయాలి. ఉద్యోగం మానేసేయాలంటే అబ్బా 70-80 వేలు జీతము ఇప్పుడు ఎక్కువ వస్తుంది, కానీ మరి బాగా అంత పెద్ద జీతాన్ని అందరేం ఏమనుకుంటారో అని అనుకున్నా. సరే, నీ డ్యూటీ ఎక్కిన తర్వాత బస్సు నడిపిస్తుంటే కూడా దేవుడు మాట్లాడిండు. అప్పుడు ఏడుపు వచ్చేసింది. నా డ్రైవింగ్ చేసుకుంటుండే ఏడ్చుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటున్నా. ఏడుపు వచ్చేసింది. ఏంటి అర్థమైతే లేదు. చక్కగా బస్సు అక్కడ పడేసిన, ఇదే డిపో దిల్సుఖ్నగర్ డిపోలో బస్సు పడేసి చక్కగా ఇంటికి పోయేసరికి నా భార్య అక్కడ లేరు ఇంట్లో. ఇకేముంది, నాకు ఆకలి అయితే లేదు. ప్రేయర్ రూమ్లో కూర్చుంటే 2 గంటలు ఏడ్చిన. ఏడ్చేసరికి 2 గంటల తర్వాత ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఏమైంది అట్లా ఏడ్చి ముఖమంతా కళ్ళన్నీ ఎర్రగా అయిపోయింది. ఏమైందంటే దేవుడు నాతో మాట్లాడినట్టే ఆమె నన్ను కౌగిలించుకొని రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళదంటే ఆమె కౌగిలించుకొని సంతోషపడ్డది. హల్లెలూయా. నేను ఎప్పటి నుంచో దేవుని అడుగుతున్నా, దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. మా వాళ్ళందరినీ డ్యూటీ తెల్లారే వచ్చాను, రిజైన్ చేసేసాను. ఇంకా నాకు 5 సంవత్సరాలు ఉంది. ఇంకా రిజైన్ చేసేస్తే ఇక మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు, ఏ కుటుంబంలో ఉంటారు, వాళ్ళు వచ్చి ఒకటే తిట్టుడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవునికి లోబడితే దేవుడు సిగ్గుపరచడు. నేను టైం ఎందుకు చూసుకుంటున్నా అంటే టైంకి ముగించాలని, లేకుంటే వాక్యం చాలా పెద్దగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మరొకసారి ఏం బ్రదర్ అంటే ఆపరేషన్లో అయినట్టు కనబడతలేవు అని అనుకోవచ్చు మీరు. మొన్నటి నుంచే మేము నల్గొండకి వెళ్ళినాం. మరి రాత్రి 10-12 అయింది. దేవుడు అన్నీ మర్చిపోతే దేవుడే బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు కదా. తర్వాత మనం నిర్గమకాండంలో చూసుకుంటాం కదా. నిర్గమకాండం 3 అధ్యాయం నుంచి 7 నుంచి 11 వచనాల వరకు. ఇవన్నీ పెద్దగా ఉంది, నాకు సమయం లేదు కాబట్టి పక్క తీసేస్తున్నాను. తర్వాత పోయి అయితే మరి దేవుడు ఆ ప్రజలను మరి ఏం చేశాడంటే, మోషే ఇక్కడ రాయబడి ఉంది, ఒకసారి చదవండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో 3వ అధ్యాయము 7 వచనాల నుంచి 11 వచనాల వరకు చదివితే అక్కడ రాయబడి ఉన్నది. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజంగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును
ఎంతటి వాడనని దేవునితో అనగా, చాలు. చూడండి, నా లెక్కనే దేవుడు సేవకు పిలిచినప్పుడు నేను కూడా అదే అన్నాను. మా ప్రజలు, తండాల ప్రజలు నశించిపోవచ్చున్నారంటే, మరి మొట్టమొదటిగా మల్లెపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో బైక్ మీద సువార్త చేశాను. సువార్త చేసిన తర్వాత పాస్టర్ గారు మరి ఇక్కడ ఏది మన నిజామాబాద్ సైడు, అక్కడ గాంధారి ఆ ప్రాంతంలో దాదాపు 1 సంవత్సరం అనుకుంటా అక్కడ పంపించారు. అక్కడ పంపిస్తే 7 బాప్తిసాలు జరిగినాయి. మరి బాప్తిసాలు ఇవ్వటానికి దేవుడు వాడుకున్నాడు. తర్వాత ఎల్లమ్మ తండలో ఒక 2 నెలలు అప్పగించారు. నా మొట్టమొదటిగా నేను వాక్యం ఎక్కడ చెప్పానంటే సిర్సన్గంజ్లో. దేవుడు ఎట్లా అంటే విజయబాబు అన్నతో నన్ను జత కలిపాడు. అయ్యా పాండు బ్రదర్ని కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. తెల్లారితే డ్యూటీ, అయ్యగారేమో అక్కడ వాక్యం నాకు ఇచ్చాడు. మరి ఆ రాత్రిళ్ళు రావాలంటే ఇప్పటిలాగా లేవు సౌకర్యాలు, హోటల్స్ లేవు, ఏం లేవు. అయినను మరి మా ఎంజిఆర్లో రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయి అక్కడే ఉండిపోయి అక్కడి నుంచి మరి దేవుని మహాకృపను బట్టి మరి నేను డ్యూటీకి వెళ్ళటము. మరి ఇప్పుడైతే దేవుడు నన్ను పూర్తి సేవలో పిలిచాడు, పూర్తి సేవలో నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ ప్రజలను స్వరము, ఇజ్రాయేల్ ప్రజలను సరే మోషే లోబడి ఆ పట్టణాన్ని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి సినాయి పర్వతం మీద ఆ ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ ప్రజలు ఏమన్నారంటే, దేవుడు మాట్లాడకూడదు, నీవే మాట్లాడాలి. ఈరోజు చాలామంది దేవునితో సంబంధం లేకుంటే దేవుని మాట లోబడలేరు, వినలేరు. కాబట్టి మరి మనం చూసినట్టయితే దేవుడు ఆ ప్రజలతో మరి నడిపించి ఆ ప్రజలు మనం చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 18లో ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులను, ఆ బూరధ్వని, ఆ స్వరము ధూపమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి ఏమంటున్నాను మోషేతో, నీవు మాతో మాట్లాడు, దేవుడు కాదు నీవే మాతో మాట్లాడు. దేవుడు మాట్లాడతాని దేవుడు ఆశపడుతుంటే మనతో, నిజంగా దేవుడు మాట్లాడకుంటే ఎవరు మారారండి? నీవెన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పించినా, ఎంతమంది చెప్పినా ఎవ్వరు కూడా మారరు. చెప్తున్నా కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు లేని అలవాట్లు ఏం లేదు. మా తాత ఏమో, తాత తెలుసు కదా, అందరికి తాతలు ఉంటారా? హల్లెలూయా. తాతలు లేనోరు ఎవరు లేరు, అందరు తాతలు ఉంటారు కదా. మా తాత మంచం మీద వండుకొని ఆయన సుట్ట ఏది ఆకుతోని సుట్ట చేసి ఆ సుట్ట తీసుకోపోయి ఆ పొయ్యి దగ్గర పోయి కాల్చుకొని నన్ను తీసుకోరమని ఇచ్చేది. అంటే నా తాత ఏం నేర్పించాడు? సుట్ట దాగే నేర్పించాడు కదా. అక్కడి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి సుట్ట తాగటం మొదలు పెడితే ఇక వయసులో ఉన్నప్పుడు ఇక మొత్తం మాసే, ఉండే మాస్ ఏరియా, చేసే డ్యూటీ మాస్ ఏరియా. ఓ రోజు పాస్టర్ గారి సాయంత్రం నన్ను తోలుకొని పోయేది ఎప్పుడు కూడా. ఏది కుక్కను పట్టుకొని పోతారు చూడు, అట్లా పట్టుకొని పోయేది చర్చికి. సరే పోయిన నేను పోతుంటే గేట్ దాటక ముందే ఇక అన్న ఒక్కరిని గద్దిస్తుంటే ఆ స్వరం విని నేను లోపల పోలేదు. నేనే మాస్ అంటే నాకంటే మాస్ ఉన్నాడు, నేను రాను చర్చికి. తర్వాత ఏమన్నాడు అట్లనే అంటాడని చిన్నగా తీసుకుపోయేసరికి చూసేసరికి నేను సైలెంట్ అయిపోయినా. అప్పటి నుంచి ఎట్లా మాట్లాడినంటే అయ్యా అనే మాట మొదటిసారి విన్నాను నేను. హల్లెలూయా. చెప్పయ్యా అనే మాట మన సంఘంలో ఇప్పుడు అందరు అయ్యానే మొదలు పెట్టారు. చాలామంది నాకంటే చిన్నోళ్ళు అక్కలు ఉన్నారు,
చెప్పయ్యా అంటుంది. అయ్యో ఏమయ్యా, ఎవరిది, నీకు ప్రత్యేకం కదా, చెప్పయ్యా అంటుంది. నేను నువ్వు చెప్పమ్మా, ఇక నాకు చెల్లె వరుస కావాలి కదా. కాబట్టి అట్లా కాకుండా మనము నేను మారటము, మరి నేర్పించే కాపరిని బట్టి మారటము దేవుడు కృప చూపాడు. అయితే మోషే ఎంత నలిగిపోయాడో తెలుసు మీకు. మోషే చాలా నలిగిపోయాడు. తర్వాత మనము మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఒక వాగ్దానం ఉంది, మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 27:2-3-4 వ్రాయబడిన ప్రకారము, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున, చూడండి, పెద్ద రాళ్ళను నిలువబెట్టి వాటి మీద ఏం పూయాలి? సున్నము. చూడండి, మన ప్లాట్ చేస్తారు కదా, ప్లాట్లో రాళ్ళు కనిపిస్తాయి. ఏ రాళ్ళు కనిపిస్తాయి? సున్నపు రాళ్ళు కనిపిస్తాయి. అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అంటే నీవు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ప్రవేశించాలంటే నీ పాతది సమాధి చేయాలి. కొత్త వాటిల్లో నువ్వు అడుగు పెట్టాలంటే పాత దానికి విడిచిపెట్టాలి. దేవుడు ఒక వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో. కానీ ఇక్కడ ఏం అంటున్నాడంటే, ఆయన సున్నము పూయాలంటున్నాడు. మన హృదయములో పాపం అనే వాటిని ఆ సున్నంతోని ఎప్పుడైతే మనము పూసేస్తామో ఎవరు కనిపిస్తారంటే, నీవు రాసిన ఆ సున్నం వేసిన రాయి పైన ఏం కనిపిస్తుందంటే అక్షరాలు క్లియర్గా కనిపిస్తుంది. సున్నం లేని రాయి మీద నీవేది రాసినా కనబడదు. ఈరోజు మనము హృదయంలో సున్నం వేయబడినమా? మన హృదయంలో ఎప్పుడైతే మనము సున్నం వేసుకుంటామో, ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, పౌలు గారు ఏమన్నారంటే ఫిలిప్పీ 3:13 ఏమంటున్నారంటే, అయితే ఒకటి చేయుచున్నాను. ఆ ఒకటి ఏంటి? ఒకటి చేస్తున్నాను నేను. ఈరోజు మనం క్రైస్తవులం వై ఆ ఒకటి చేయలేకపోతున్నాం. ఏంటి ఒకటి అంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుచున్నాను. ఆ ముందు ఏముంది? కింద వచనంలో రాయబడి ఉంది. ముందు ఏముందంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటం ఉంచిపెట్టాడు. ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే వెనుకని విడిచిపెట్టాలి. అంటే నీ హృదయం అనే రాయి మీద సున్నం వేయబడాలి. నీ హృదయం అనే రాయి మీద ఎప్పుడైతే సున్నం వేస్తావో, ఏ అక్షరం అయినా నీవు రాస్తే అది క్లియర్గా కనబడుతుంది. కానీ నీ హృదయం అనే రాయి మీద సున్నం లేకుంటే, నీ హృదయంలో నీవెంత బైబిల్ చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఈ స్టేజ్ మీద అక్కడి నుంచి ఇక్కడ దూకినా, హల్లెలూయా అని దేవుడు ఆత్మతో నింపినా, ఇవన్నీ దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. కానీ పోయిన వారము కొంతమంది ప్రసంగాలు నేను కూడా విన్నాను. ఎందుకంటే నాకు రెస్ట్ దొరికింది. చాలా ఏళ్లకు నాకు రెస్ట్ దొరికింది. దాదాపు నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోలేదు. కానీ పోయిన వారం కూర్చున్నాను. డాక్టరు చెప్పిన దాన్ని బట్టి పోయిన వారం కూర్చున్నాను. 12 గంటల వరకు ప్రార్థన చేసుకున్న తర్వాత కొంతమంది చూసేసరికి, నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు, వాళ్ళకి తీసుకొని ఇట్లా రాసుకుందాం, వీళ్ళకి తీసుకొని అట్లా రాసుకుందామని అప్పట్లో ఉండే, ఎప్పుడు కొత్తలో అప్పుడు ఉండే. కానీ తర్వాత దేవుని అడిగితే దేవుడే
ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అయితే వెనుక ఉన్నది మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవుడు మనల్ని విడిచిపెట్టాలంటే ఆయనను ప్రేమించాలి. 91వ కీర్తనలో ఆయన రాయబడింది కదా, 91:14 ఏం రాయబడి ఉన్నదంటే, చదవండి ఒకసారి. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. నీవు ప్రేమిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడంట. తర్వాత యెషయా గ్రంథం 38లో కూడా మనము 38, 35 38 యెషయా 38:5 35 ఇక్కడ ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరుస్తాను. తర్వాత అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. 91వ కీర్తనలో చూస్తాం. అయితే ఇక్కడ మనం యెషయా గ్రంథం 38లో చూసినట్టయితే 38, 35 ఒకసారి చదవండి. లేదా సారీ 37 యేషయా గ్రంథం 37. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఏమంటున్నాడు? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము అంటే ప్రార్థన చేసే కుటుంబం కానీ, సేవకుడు కానీ, ఎవరైనా సరే వారి నిమిత్తము రాబోయే అపాయాన్ని తప్పించటానికి దేవుడు, మరి ఆ సమస్యల నుంచి విడిపించటానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఒక పాస్టర్ గారు చెప్పారు, ఆయన బస్సుకు వెళ్ళాలంటే 2 బస్సులు ఉంటాయంట. అంటే ఆయన బస్సుకు తొందరగా వెళ్తే తొందరగా ఆరాధన చేరుకోవాలి. అయితే ఈ బస్సు నిలబడిన స్థలంలో ఆ బస్సు ఆపలేదు, వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో అరగంట ఆగాలి, కానీ ఆ బస్సు 5 నిమిషాలకి ఇంకో బస్సు వచ్చిందట. 5 నిమిషాలకి ఈ బస్సు ఎక్కి ఈయన వెళ్తున్నాడు, ఈయన తిట్టుకున్నాడంట, ఆ బస్సుడు ఆపలేదు, నేను టైంకి సంఘానికి చేరుకోవాలి, ఆపలేదని మనసులో సణుక్కున్నాడంట. అంటే మనసులో ఆయన మీద కోప్పడ్డట్టు సణుక్కున్నాడంట. అయితే ఈ బస్సు ఆయన ఆపకుండా వెళ్ళిపోయాడు, వెనుక బస్సు ఆయన ఆపి ఎక్కించుకున్నాడు. ముందుకు పోయేసరికి ఈ ఆపకుండా వెళ్ళిన బస్సు ముందుకు పోయేసరికి అంట ఒక సైడ్ మొత్తం లారీ కోసుకొని పోయిందట. ఈ బస్సు దిగి చూస్తే ఎక్కడ నిలబడేటోడో, ఏ సైడ్ నిలబడేటోడో కానీ ఈయన కూడా చనిపోయేటోడేమో. అప్పుడే దేవుని వందనాలు చెల్లించిండంట. ప్రభువా, నా కొరకు ఆ బస్సును ఆపలేదు లేవు, నా ప్రాణం దక్కించటానికి. చూడండి, దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమిస్తాడు. కాబట్టి దేవుని స్వరము వినే భాగ్యము భూలోకంలో దేవుడు మనకిచ్చాడు. మరి ఆ సినాయి కొండ మీద ఆ ప్రజలు ఆ స్వరము వినలేకపోయారు. మోషే నీవు మాట్లాడు చాలన్నారు. కానీ దేవుడు ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈరోజు నలుగురు అభిషేకించబడిన వారిని
యవ్వన కాలంలో ఉన్నారు, నశించిపోవచ్చున్న ప్రజల పక్షాన మీరు ప్రార్థన చేయాలి. వీలైతే ఎంత దూరమైనా ఎంత కష్టమైనా వెళ్ళే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటున్నంటే ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు అనుకోరు, కానీ చాలామంది మా బ్యాచ్లో అందరూ అనుకుంటారు ముసలోని అని ఎవరు అనుకోరంటే మరి దేవుడు అట్లా నిలబెట్టారు. ఇక నా వయసు అందరూ తండలు పోయి చూస్తే ఇక లొట్టలు పోయినాయి, పండ్లు పోయినాయి, కళ్ళు పోయినాయి, ఇక అన్నీ పోయినాయి, అన్ని పార్ట్స్ పోయినాయి, కానీ నాది ఉన్నదానికి రిపేర్ చేస్తున్నాడు. అంతేనా? దేవుడు ముక్కును రిపేర్ చేశాడు, చెవుని రిపేర్ చేశాడు. వినాలి కదా, ఏం వండుతుండరో అది వాసన చూడాలంటే ముక్కు కావాలి. ప్రార్థన పిలుస్తారు, వాళ్ళు బిర్యానీ వండిరా ఏం వండిరో ముక్కు చెప్తుంది, వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ చెవు చెప్తుంది. కాబట్టి దేవుడు నన్ను రిపేర్ చేశాడు. అనేది ఏంటంటే నేను వెళ్ళిన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నిజంగా నా జీవితంలో ఈ నడుములన్నీ 200 కిలోమీటర్ ప్రయాణము, అటు పోవటము రావటము, అక్కడ వాక్యం చెప్పటము, మళ్ళీ సాయంత్రం ఇంకో దగ్గర వాక్యము. ఇక ఒక మంచం వేసారు ఒక దగ్గర ఇంటి ముందల, మంచం వేస్తే ఇట్లా పడుకున్నా. అరగంట దాకా నన్ను డిస్టర్బ్ చేయబాకండి, వాక్యం మీరే చెప్పాలంటే చెప్తా, కానీ అరగంట దాకా ఏమనబాకండి. ఇక అట్లా పడుకున్న తర్వాత మరి మళ్ళీ వాక్యం చెప్పాను. మరి ఛత్తీస్గఢ్లో 4 చోట్ల దేవుడు వాడుకున్నాడు. రాత్రి వాళ్ళు ఫోన్ చేసి ఆదిలాబాద్లో వెళ్ళేది ఉంది బ్రదర్, మీరు రావాలి, ఆ భద్రాచల ప్రాంతంలో మీరు రావాలని ఆశపడుతున్నారు. మరి వయసుని ఏం చూడం మనం, కాబట్టి దేవునిపై ఆశ ఉంటే దేవుడు తప్పక మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మరి మోషే ఒక స్వరం ఎక్కడ విన్నాడు? పొదలో విన్నాడు కదా. మరి సమూయేలు స్వరం ఎక్కడ విన్నాడు? మందిరంలో విన్నాడు కదా. మరి పౌలు గారు ఎక్కడ విన్నాడు? పౌలు గారు కూడా ఒక స్వరం విన్నాడు. ఈరోజు పత్రికలు చదివి మనం బలపడుతున్నామంటే మరి మరి ఆయన రాసిన పత్రికలు చాలా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మధ్య ఆకాశంలో ఆయన ఎవరిని హాని చేయటానికి వెళ్తున్నాడో కానీ, ఎవరిని చంపటానికి పోతున్నాడో కానీ, దేవుడు ఏం చేశాడంటే ఆయన స్వరం వినేటట్టు చేశాడు. కాబట్టి ఆ కాలంలో మరి ఆయన మన అపోస్తుల కార్యాల్లో చూస్తాం కదా, 8 అధ్యాయంలో చూస్తాం. అపోస్తులు ఏమంటున్నాడంటే భక్తి కలిగిన వారు అందరినీ హింసించటానికి వెళ్తున్నాడని. మరి ఆడవాళ్లను, మగవాళ్లను, చిన్నపిల్లలను, పెద్దవాళ్లను చూడకుండా మరి ఆయన సాధించాలని అనుకున్నాడు, కానీ మరి దేవుని ఎదుట ఆయన చేయలేకపోయాడు. మన వ్యక్తిగతంగా ఏదైనా చేస్తామని అనుకుంటాము, కానీ అది చేయలేకపోతున్నామంటే అది దేవుని చిత్తం కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుని చిత్తము జరగాలి. చూడండి, ఆయన అకస్మాత్తుగా మధ్య ఆకాశంలో స్వరం విని మరి ఏమైపోయాడు? ఆయన చూపు లేకుండా పోయాడు కాబట్టి విన్నాడేమో నా ఉద్దేశం. మరి కళ్ళు కనపడితే ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఒకటి చేసేవాడేమో, కానీ చూపు లేకపోయాడు. నిజాన్ని తెలుసుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యాన్ని ఎప్పుడైతే మనము 9వ అధ్యాయంలో చూస్తాము, 9వ అధ్యాయము 3-4 వచనాల్లో అతడు ప్రయాణం చేయుచు దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట. ఏమిన్నాడు ఆయన? ఒక స్వరం విన్నాడు. ఎవరు స్వరం విన్నాడు? యేసయ్య స్వరం విన్నాడు. మరి శత్రువుగా ఉన్న
సౌలును దేవుడు పౌలుగా మారిస్తే మరి మనము ఆయన ప్రేమిస్తున్నాం కదా, ఆయన స్వరం వినేవారిగా ఒంటరిగా. మొన్నటి రోజు నేను ఒక్కసారి ఏడుపు వచ్చేసింది. ఏంటి ప్రభా నిజంగా అంటే నేను ఆలోచన చేసుకున్నది ఏంటంటే, ఈ 2 ఆపరేషన్లు అయినాయి, ఈ నా బతుకు అంతేనా, ఆదాయం లేదు, నా జీవితం అంతేనా అని లోపల ఎవరు పెట్టారంటే విత్తనము అపవాది పెడతాడు. కానీ దేవుడు అన్నాడు, నేను 4 సంవత్సరాల నుంచి నేను పోషిస్తలేనా. 4 సంవత్సరాలండి. అప్పుడు చిన్న కారు ఉండే, ఇప్పుడు పెద్ద కారు కొన్నాను. ఆ పెద్ద కారు కూడా ఎంత, 3 లక్షలు ఫైనాన్సే, అంటే దాదాపు 9.5 లక్షలు కట్టిన. ఆ 9 లక్షలు ఈ కారు అమ్మితే 5 లక్షలు వచ్చినాయి. మరి అందులో ఆ అక్క ఏం చేసింది, 1 లక్ష బయటకు తీసింది, 4 లక్షలు తీసుకొని షోరూమ్కి వెళ్ళినాం. షోరూమ్ వెళ్ళేసరికి షోరూమ్ ఆయన అన్నాడు, సార్ అంత పెద్ద కార్ కంటే ఒక 6 లక్షలు కట్టాలి, 6 లక్షలు కడితే ఇస్తాం, నీకు ఉద్యోగం లేదు కదా, మరి వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద తీసుకుంటేనే. అది కూడా లోపల పోయేసరికి ఫోన్ టింగున సౌండ్ వచ్చింది. టింగున సౌండ్ రాగానే ఏదో అట్లా చూసి పక్క పెట్టిన. ఆత్మలో దేవుడు బయలుపరుస్తుండవు, ఒకసారి చూడమని చూస్తే దాంట్లో 4 సున్నలు కనిపించినాయి. 4 సున్నలు అంటే సరే 4,000 వచ్చినాయేమో అని అనుకున్నా. మళ్ళీ దేవుడు మళ్ళీ చూడమన్నాడు. మళ్ళీ చూడమంటే మళ్ళీ చూసేసరికి 4 లక్షల చిల్లర. వా, ఆ పైసలు ఎప్పుడో ఆర్టిస్టులు ఇవ్వవలసింది, కానీ ఆ రోజు షోరూములో వెళ్ళంగానే మాట్లాడుతున్నప్పుడే వచ్చినాయి ఆ పైసలు. నేను 4 లక్షలు వచ్చినాయి ఈమె కంటే ఆమె ఏమన్నా తెలుసా, 4, 4, 8 నేను 1 లక్ష ఇస్తా అన్నది. దేవుని మహాకృపను బట్టి వెంటనే 9 లక్షలు కట్టేసరికి ఆయన అంటున్నాడు, ఏం సార్ మీరు ఎవరి పేరు మీదనో తీసుకోవాలన్నారు, మీకు సివిల్ సరిగ్గా లేదన్నారు, మరి అన్ని నెట్ తీసుకుంటారు సార్. అది ఆయన పరిశాన్ అవుతుండు. దేవుడు ఏమైనా పాట వింటున్నాం కదా, పాటను పాడుతున్నాం, కానీ నిజంగా మన జీవితంలో జరుగుతలేవు. ఏమైనా చేయగలడు. మనము ఆయన మాట వింటే మరి తప్పగా ఏమైనా చేయగలడు. నీవు ఆయన నమ్మితే గొప్ప కార్యాలు మనం చూస్తాము. ఆ గొప్ప కార్యాలు మరి చూడటానికి దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు. మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే, మరి చివరిలో అయిపోయింది, నా సమయం కూడా అయిపోయింది. చివరిలో మరి యేసు ప్రభు శిష్యులను పిలిచాడు. పిలిచేటప్పుడు ఆయనను వెంబడించారు. వెంబడించినప్పుడు మత్తయి సువార్త తీసుకో, 19వ అధ్యాయం తీసుకో ఒకసారి. ఎందుకో మరి ఇక్కడ నీళ్ళు ఎక్కువ తాగుతున్నాను, మా చర్చిలో ఒక్కసారి కూడా తాగను. ఏదో ఉంది, దేవునికి స్తోత్రములు. మా చర్చిలో నీళ్ళు అట్లే పడి ఉంటుంది. కొంతవరకు మిమ్మల్ని చూసి కూడా ఏం చెప్పాలనో అర్థం కాక కొంత పరిశాన్ కూడా ఉన్నా. మొత్తానికి దేవుడు ఇంతవరకు నడిపించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో తీసారా 27 ఒకసారి చదివి ఆడికే. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, చాలు. ఏమంటున్నాడు పేతురు? మేము సమస్తం కుటుంబాన్ని విడిచిపెట్టినాం, మేము పడవలను విడిచిపెట్టినాము, మా తల్లిదండ్రులను విడిచిపెట్టినాము, మా బంధువులను విడిచిపెట్టినాము. ఎవరు? అబ్రహాము లాగే వీళ్ళు చెప్తున్నారు. అబ్రహాం కథ విన్నరేమో కానీ అప్పటికి ధర్మశాస్త్రంలో అబ్రహాం ఉన్నాడు కదా, అన్ని విడిచిపెట్టినట్టు. యేసు ప్రభుతో అంటున్నారు, మేము అన్నీ విడిచిపెట్టాము, మాకేంటి, మేము సేవ చేస్తే మాకేంటి,
మేము ప్రార్థనకు పోతే మాకేంటి అని భావనలో ఉన్నారో ఏమున్నారో కానీ మొత్తానికి మాకేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? 12 మంది యేసుప్రభుతో పాటు ఉన్న 12 మంది శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, ఏంటి మాకేంటి అని అడిగేసరికి యేసుప్రభు వారు ఆ కింద వచనం చదవండి, 28 వచనం చదవండి. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఏమంటున్నాడు? మన భాగ్యం అది. చివర్లో మన భాగ్యం అది. మరి చెప్పిన అర్థం కాని వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. నిజంగానే కొడుతు. అర్థమైతే చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. ఇక నా సమయము అయితే పునరుత్థాన దినములో మన పరలోకంలో మనం ఎలా ఉంటామంటే, వాళ్ళు అడిగిరు కదా మాకేంటంటే 12 సింహాసనాలపై మీరుంటారు. హల్లెలూయా. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉంటాం. ఈరోజు మనము యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉంటాం. అంటే యేసు నరకంలో ఉంటాడా? ఉండడు. యేసు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు కదా. పరలోకంలో ఆయన ఉన్న స్థలము ఎట్లాంటి స్థలం అంటే అది వర్ణించలేము, వివరించలేము కదా. అటువంటి స్థలములో మనం ఉండటానికి ప్రభు రక్షించుకున్నాడు. అటువంటి ఆ గొప్ప భాగ్యము దేవుడు నాకును మనందరికీ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఈరోజు మన సంఘంలో నలుగురు సేవకు అభిషేకింపబడతారని పాస్టర్ పాండు గారికి తెలియదు. నాకు కూడా 2 రోజుల క్రితం వరకు కూడా నాకు తెలియదు. మరి ఈరోజు మనము సేవకు వెళ్తున్న వారిని అభిషేకించటము, మరి పాండు బ్రదర్కు దేవుడు సేవకు పిలుపు గురించినటువంటి వాక్కునివ్వటము చూస్తే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా సమస్తమును ఏర్పరిచారు అనేటువంటి విషయము అర్థమవుతుంది. మరి క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు మన స్టేజ్ అంతా కూడా డెకరేట్ చేసి పెట్టాము. దేవుని కొరకు సేవకులు సిద్ధపడి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడటం కంటే, అంటే దేవుని